టీమిండియా క్రికెట్లో చక్రం తిప్పుతున్నాడు ధోని. గిల్పై వేటు వెనక ధోని వ్యూహం ఉంది అనేటువంటి వెర్షన్ వినపడుతోంది. గత నెలలో రాంచీ వన్డేకు ముందు టీమిండియా ప్లేయర్స్ను డిన్నర్కు ఆహ్వానించాడు ధోని. ధోనితో కోహ్లీ, రోహిత్, రాహుల్ భేటీ అయ్యారు. గంభీర్, గిల్ను ఆహ్వానించలేదు ధోని. ఇక గిల్, గంభీర్పై ధోనికి సీనియర్లు అయితే కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సెలక్షన్ కమిటీలో కీలకంగా ఉన్నారు ఆర్పీ సింగ్, అలాగే ప్రజ్ఞాన్ ఓజా. ఇక ఆర్పీ సింగ్, ఓజాకు ఛాన్సులు ఇచ్చి పైకి తీసుకొచ్చాడు ధోని. ధోని సూచనతోనే గిల్ను గాయం పేరుతో టీం నుంచి సెలెక్టర్లు తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వన్డే టెస్ట్ టీంల నుంచి కూడా గిల్ అవుట్ అనేటువంటి ప్రచారం అయితే జోరందుకుంది. 2027 వరకు దీనికి సంబంధించి జట్టును నడిపించనున్నాడు కేఎల్ రాహుల్ అనేటువంటి వార్త అయితే వినిపిస్తోంది. కోచ్ గంభీర్ పైన అసంతృప్తిలో సీనియర్ ప్లేయర్స్, మాజీలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గతంలో రాంచీ వన్డే తర్వాత ఏదైతే ధోని, కోహ్లీ కావచ్చు, ఇతర సీనియర్ ప్లేయర్స్ అందరితో అంటే డిన్నర్కి ఆహ్వానించి వాళ్ళతో భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ కూడా ధోనితో చెప్పారు. సో దీనికి సంబంధించి బోర్డుతో ధోని మాట్లాడి అంతా కూడా సెట్ చేశాడనేటువంటి ఒక వార్త అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బేరీజ్ వేసుకొని? మురళి, గత ఏడాది కాలంగా కూడా భారత క్రికెట్ లో పరిస్థితులు అనేవి చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. చాలా అసలు అంటే ఒక రకమైన ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడో ఆనాటి నుంచి కూడా పరిస్థితులు అనేవి క్రమంగా మారుతూ రావడం, కొంతవరకు కూడా సీనియర్ ఆటగాళ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ఇలా కొంతమంది ఆటగాళ్లు క్రమంగా ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. వాళ్ళు ఎందుకు రిటైర్ అయ్యారు అనే దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. అయితే దీనందరికీ కూడా శుభ్మన్ గిల్ నాయకత్వం, అంటే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని చేయడానికి రోహిత్ శర్మను తప్పించారు. అలాగే 4వ స్థానంలో ఆడించడానికి విరాట్ కోహ్లీని పక్కన పెట్టారనేది ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ కు సంబంధించి కూడా సీనియర్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. అసలు పూర్తిగా జట్లోనే లేకుండా చేయాలి. వన్డేల్లో 3వ స్థానంలో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు శుభ్మన్ గిల్ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే ఇప్పుడు ఏదైతే T20 వరల్డ్ కప్ కు సంబంధించి జట్టును ప్రకటించారో ఆ జట్టును ప్రకటించిన సమయంలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మురళి, ఏంటి అని అంటే న్యూజిలాండ్ తో T20 సిరీస్ కు, అలాగే వన్డే T20 వరల్డ్ కప్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టారు. అయితే దీని వెనక ప్రధాన కారణాలు అంటే శుభ్మన్ గిల్ వైఖరితో పాటుగా అతనిలో కెప్టెన్ అయ్యే సామర్థ్యం లేదు, అలాగే అతని కారణంగా ఇతర ఆటగాళ్ల భవిష్యత్తు దెబ్బతింటోంది అనేది ప్రధానంగా వినపడుతూ వచ్చినటువంటి కామెంట్. ఈ నేపథ్యంలోనే రాంచీతో, సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మొదటి వన్డే సందర్భంగా రాంచీ చేరుకున్న తర్వాత టీమిండియా సభ్యులు, కొంతమంది కీలక ఆటగాళ్లు, గతంలో ధోనితో సన్నిహితంగా ఉన్నటువంటి ఆటగాళ్లు అందరూ కూడా రాంచీలోని ధోని నివాసానికి వెళ్లడం, అక్కడ భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా అసలు జట్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అలాగే శుభ్మన్ గిల్ నాయకత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అంటే గంభీర్ ని చూసుకుని అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ధోని దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ధోనికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆర్పీ సింగ్ కానీ, మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్, మాజీ స్పిన్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా, వీళ్ళిద్దరికీ కూడా ధోని కొన్ని సూచనలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఎలాగో ఫామ్ లో లేడు కాబట్టి గాయం కారణంగా పక్కన పెట్టారనేది ప్రధానంగా వినపడుతుంది. ఇక అటు కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా కొనసాగించాలి అనేది కూడా ధోని ముందు వీళ్ళు కొంత డిమాండ్ వినిపించారు. ఎందుకంటే BCCI లో ధోనికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే ధోనికి చెప్తే తమ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని, కేఎల్ రాహుల్ వీళ్ళందరినీ కూడా ధోని సహకారంతోనే జట్లోకి తీసుకొచ్చారు. ధోని ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరినీ కూడా ముందుండి నడిపించాడు. అలాగే మహమ్మద్ షమి వంటి ఆటగాళ్ళను కూడా అతను తీర్చిదిద్దడం జరిగింది. ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి ఇటువంటి ఆటగాళ్లు కూడా కొంత వీళ్ళ వైఖరి కారణంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ధోని ఇక్కడ చక్రం తిప్పినట్టుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో టెస్ట్ జట్టు నుంచి, వన్డే జట్టు నుంచి కూడా శుభ్మన్ గిల్ ను తప్పించడం ఖాయం అనే కామెంట్ అయితే వినపడుతోంది. అయితే ఎలా చూడాలి, గంభీర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా టీం అంతా కూడా ఒకంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి. తాను ప్రయోగాలు చేస్తున్నాడని అయితే క్లియర్ కట్గా చెప్తున్నప్పటికీ కానీ మొత్తం భ్రష్టు పట్టించే విధంగా గంభీర్ వ్యవహారం కూడా ఉంది. వన్ సైడెడ్గా ఒక ప్లేయర్ విషయంలోనే టీం అంతటినీ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు గంభీర్ విషయంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? అది మురళి, ఇక
ఇక్కడ ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు మామూలుగా మనం వంటగదిలో ఒక సంవత్సరం నుంచి మనం అన్నం తినలేనప్పుడు ఒక సంవత్సరం మొత్తం కూడా ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియనప్పుడు అంటే ఒక నెలకు సక్సెస్ అవ్వాలి, లేదంటే 2 రోజుల్లో సక్సెస్ అవ్వాలి, లేదంటే 3 రోజుల్లో సక్సెస్ అవ్వాలి, లేకపోతే బయట నుంచి వంట ఆర్డర్ పెట్టుకోవాలి, లేదనంటే మనకి ఇబ్బంది అవుతుంది, అంతే కదా. కాబట్టి అలాగే ప్రయోగాలు అనేది ఒక మ్యాచ్ కి లేదా 2 మ్యాచ్లకి లేదా ఒక సిరీస్ కి 2 సిరీస్లకి అంటే ప్రతి సిరీస్ లో కూడా అసలు ఏ ఆటగాడు ఎక్కడ ఆడతాడో తెలియదు, ఏ బౌలర్ జట్టులో ఉంటాడో తెలియదు, ఎవరికి నిలకడైనటువంటి అంటే పరిస్థితి ఉండదు. ఇటువంటి అంటే ప్రయోగాలు దేనికి, ప్రయోగాలు సక్సెస్ అవడానికి, ప్రయోగాలు ఫెయిల్ అవుతున్నప్పుడు ప్రయోగాలు చేయడం ఎందుకు, ఇదేమన్నా బల్బుని కనిపెట్టడం కాదు కదా. 100 ప్రయోగాల తర్వాత 101సారి బల్బుని సక్సెస్ఫుల్ గా వెలిగించడానికి భారత క్రికెట్ అనేది కంఫర్టబుల్ జోన్ లో ఉంది. ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తాడు, ఇప్పటికీ ప్రయోగాలు చేసి 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 ఆ 1వ స్థానంలో దిగజారిపోయింది. వచ్చే ఏడాది ఇలాగే ఉంటే ఆస్ట్రేలియాతో ఆడినటువంటి మ్యాచ్లు అలాగే న్యూజిలాండ్ తో ఆడినటువంటి మ్యాచ్లు కూడా ఖచ్చితంగా అన్ని కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే జట్లో అనేది ప్రయోగాలు ఇవన్నీ కూడా ఒకళ్ళిద్దరు ఆటగాళ్లతో చేయాలి. ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలో విరాట్ కోహ్లీ ప్రయోగాలు చేశాడు, అప్పట్లో బాగా సక్సెస్ అయింది. శ్రేయస్ అయ్యర్ విషయంలో ప్రయోగాలు చేశారు, సక్సెస్ అయింది. అలాగే అక్షర్ పటేల్ విషయంలో ప్రయోగాలు చేశారు, సక్సెస్ అయింది. అలా ఒకళ్ళిద్దరు ఆటగాళ్ల విషయంలో ప్రయోగాలు చేయాలి తప్పించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం T20 జట్టునే తీసుకున్నాం. ఇదంతా కూడా మూడు ఫార్మాట్లకి 3 టీములు ఉండాలనేటువంటి ఒక ఆలోచనలోంచి వచ్చిన దానికి సంబంధించినటువంటి ప్రయోగం అని కూడా చెప్తూ ఉన్నారు. గంభీర్ మీద ప్రధానంగా ఆటగాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ దానికి సంబంధించి ఎలా చూడాలి? అది పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే టెస్ట్ కి వైట్ బాల్ క్రికెట్ కి సపరేట్ గా ఉంటే పర్వాలేదు, అంతేగాని 3 ఫార్మాట్లకి 3 అంటే టెస్ట్ కంటూ సీనియర్ ఆటగాళ్లను ఇప్పుడు కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, లబుషేన్, లేకపోతే ఉస్మాన్ కవాజా, ఇలా మిచ్ స్టార్క్, లేదంటే హేజిల్వుడ్, ఇలా కొంతమంది ఆటగాళ్ళను ఆస్ట్రేలియా తీసుకొస్తుంది. అలాగే జోయ్ రూట్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్లను ఇంగ్లాండ్ తీసుకొస్తుంది. అలాగే సౌత్ ఆఫ్రికా కొంతమంది టెంబా బౌమా లాంటి ఆటగాళ్లను, సమర్థత ఉన్న ఆటగాళ్లను కొంత లాంగ్ ఫార్మాట్ కి ఆడిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 3 ఫార్మాట్లకు, ఇండియా లాంటి దేశంలో 3 ఫార్మాట్లకు 3 జట్లు అనేది పిచ్చితనం అవుతుంది. కొత్త ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వడంలో తప్పలేదు. T20లో కొత్త ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వడంలో తప్పలేదు. అలా T20లో అవకాశం ఇచ్చిన ఆటగాని వన్డే జట్లోకి ఎవరన్నా ఆడకపోతే, నిలకడగా రాణించకపోతే, ఇప్పుడు శుభ్మన్ గిల్ లాంటి అద్భుతమైనటువంటి ప్లేయర్లు ఉంటారు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టడానికి కొత్త ఆటగాళ్ళు T20 నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే తిలక్ వర్మ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఆడలేదు కాబట్టి ఆ తిలక్ వర్మను వన్డే జట్లో తీసుకురావడంలో తప్పలేదు. అంటే ప్రయోగాలు అనేవి సాధారణంగా రొటేషన్ పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు గంగూలీ ఈ ప్రయోగాలు చేసినా, లేదంటే ఇప్పుడు మన ధోని కెప్టెన్ అయిన సమయంలో చక్రేశ్వర్ పూజారా, అలాగే అజింక్య రహానే, అదే విధంగా విరాట్ కోహ్లీ వీళ్ళని టెస్ట్ జట్లో తీసుకురావడానికి రొటేషన్ పద్ధతి, అంటే సీనియర్లు ఉండగానే వాళ్ళని ఆడిస్తూ వచ్చాయి. అది ప్రయోగం అంటే. అంతేగాని ఆడని వాళ్ళని పదే రుద్దటం, ఏ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో తెలియకపోవడం. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్థానం ఏంటో మీకు తెలుసా? మీరు T20 చూస్తారు కాబట్టి 3, 4, 5 చెప్పలేనటువంటి అతను 3 బట్టి ఆడతాడు, ఎక్కడ నచ్చితే అక్కడ ఆడతాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి చెప్పలేం. సంజు శాంసన్ కి జట్లో చోటు ఉంటుందో చెప్పలేం. ఒక్క అభిషేక్ శర్మ తప్పించి ఎవరి బ్యాటింగ్ ఆర్డర్ కి కూడా T20 జట్లో క్లారిటీ లేదు. ఓకే, టెస్ట్ జట్లో కూడా అటువంటి ప్రయోగాలు ఆస్ట్రేలియాలో కూడా జరిగినాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో జరిగినాయి, ఇంగ్లాండ్ లో జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రయోగాలు అనేవి క్రికెట్ లో అంటే ఒకళ్ళిద్దరు ఆటగాళ్ల విషయంలో చేయటం తప్ప ఫస్ట్ టాప్ ఆర్డర్ నుంచి టైలెండర్ల వరకు ప్రయోగాలు చేస్తూ పోతే మరో జింబాబ్వే, మరో శ్రీలంక, మరో వెస్టిండీస్, మరో బంగ్లాదేశ్, మరో ఐర్లాండ్, మరో నెదర్లాండ్ అవుతుంది టీమిండియా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించారు. ఇక టీమిండియా క్రికెట్లో ధోని చక్రం తిప్పుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. గిల్పై వేటు వెనుక ధోని వ్యూహం అయితే ఉందనేటువంటి మాట వినిపిస్తోంది. గత నెలలో రాంచీ వన్డేకు ముందు టీమిండియా ప్లేయర్స్ను డిన్నర్కు ఆహ్వానించాడు ధోని. ఈ టైంలోనే ధోనితో కోహ్లీ, రోహిత్, రాహుల్ భేటీ అయ్యారు. గంభీర్, గిల్ను ధోని అయితే ఆహ్వానించలేదు ఆ డిన్నర్కు. గిల్, గంభీర్పై ధోనికి సీనియర్లు అయితే కంప్లైంట్ చేశారు. సెలక్షన్ కమిటీలో కీలకంగా ఉన్నటువంటి ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా ధోనికి అత్యంత సన్నిహితులు. ఇక ఆర్పీ సింగ్, ఓజాకు గతంలో ఛాన్సులు ఇచ్చి పైకి తీసుకొచ్చాడు ధోని. ఇక ధోని సూచనతోనే గిల్ను గాయం పేరుతో టీం నుంచి సెలెక్టర్లు తప్పించినట్లుగా ప్రచారం జోరందుకుంది. త్వరలోనే వన్డే, టెస్ట్ టీంల నుంచి కూడా గిల్ అవుట్ అనేటువంటి వార్త అయితే చక్కర్లు కొడుతోంది. 2027 వరకు జట్టును నడిపించనున్నాడు కేఎల్ రాహుల్. కోచ్ గంభీర్ పైన అసంతృప్తిలో సీనియర్ ప్లేయర్స్, మాజీలున్నారు. దీని తర్వాత ఎటువంటి పరిణామాలు టీమిండియాలో చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.